నిర్వహిస్తూ ఉంది. ఈ పిలుపు మేరకు గద్దర్ ఫౌండేషన్ ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి పిలుపు మేరకు స్వచ్ఛందంగా ప్రతి సభలో పాల్గొని గద్దర్ ఫౌండేషన్ ద్వారా కొత్త మెసేజ్ ఏమొస్తుంది గద్దరన్న ద్వారా అని ఎదురు చూస్తున్న మీ అందరికీ ఈరోజు గద్దరన్న ఏదైతే బాబాసాహెబ్ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఈరోజు భారత రాజ్యాంగం ఆయన తీసుకొచ్చిన సాంస్కృతిక రంగంలో మార్పు చేసుకొని భారత రాజ్యాంగం ఎట్లా ఉంది, దాని ప్రతి గడపకు ఎట్లా తీసుకుపోవాలి, అది సాంస్కృతిక రంగంగా ఏ రకంగా పనిచేయాలి అనే ఒక నిర్దిష్ట దిశని మనకు ఆయన తీసుకొచ్చిన ఒక గొప్ప పాట బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అనే ఈ గొప్ప పాటలో భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అది 7 తరాల త్యాగాల యుద్ధాల జ్ఞాన యుద్ధాల గ్రంథం, అది వేదం అని తను స్పష్టంగా తన చివరి పాటలో ప్రజలకు అందించెళ్ళాడు. అదే మెసేజ్ని ఈరోజు మనం ప్రజలందరికీ అందించాలని ప్రతి గ్రామానికి ఈ భారత రాజ్యాంగం ఒకటి ఉన్నది, ఇది ప్రతి గ్రామానికి చేరాలి, ప్రతి వ్యక్తికి చేరాలి, దీంట్లో ఉన్న ప్రతి హక్కుని ఈరోజు ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ మెసేజ్ని ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనం గద్దరన్న 3వ వర్ధంతి ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది అని చెప్పేసి మేము భావించి ప్రకాష్ గారు డాక్టర్ బాబాసాహెబ్ గారి మనవరైన ప్రకాష్ గారిని గద్దరన్నతో ఉన్న అనుబంధం, వారు కలిసిన సమయం, అట్లాగే వారిని మేము ఈ సభకి సిద్ధోజీ గారి ద్వారా మెసేజ్ పెట్టడంతో వారు సరే అన్నారు, వారు వచ్చారు. ఈరోజు ముఖ్యంగా వారు మాట్లాడతారు ఈ సభలో. అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు, వారు తెలంగాణ నుంచి ఇటు తెలంగాణ ఇటు కవుల గురించి ఇటు గదరన్న గురించి అట్లాగే భారత రాజ్యాంగం గురించి వారు ప్రసంగించనున్నారు. ఈ అవకాశం మీరందరూ మాకిచ్చారు. ప్రతి సభకి గద్దర్ ఫౌండేషన్ ఇచ్చిన ప్రతి సభకి గద్దరన్న జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి, అట్లాగే గద్దరన్నపై జరిపిన కాల్పులు కానివ్వండి, ప్రతి సభకి మీరు స్వచ్ఛందంగా వచ్చి పాలు పంచుకొని గద్దర్ ఫౌండేషన్ ని బలపరుస్తూ మీరందరికీ పేరు పేరున వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, ఒకటైతే ఈ సభ ద్వారా అధ్యక్షుడి వారి అనుమతితో ఒక చిన్న ప్రతిపాదన, మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 2-3 సంవత్సరాల్లో అనేక మార్లు ఫౌండేషన్కి ఇస్తా అన్న కళాక్షేత్రం గురించి మా ప్రొఫెసర్ శాంతాసేన గారు చైర్పర్సన్ గా ఉండి 3 సార్లు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రులని కలవడం జరిగింది. ఎన్నో ఉత్తరాలు నేను పర్సనల్ గా తీసుకెళ్లి ఇచ్చొచ్చాను. అట్లాగే అనేక సార్లు మీటింగ్లో చెప్పాము. మీరు ఒక్కసారి మద్దతుతో ఒక్కసారి పెద్దలు ప్రకాష్ అంబేద్కర్ గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, అలాగే ప్రభుత్వంలో ఉన్న 2 పెద్దలు కూడా ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ కర్తాల ధనాలతో రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినపూర్వకంగా వినయించుకుంటున్నాం, మీరేదైతే ప్రకటించారో నెక్లెస్ రోడ్లో స్మృతివన అని, ఒక్కసారి చేతులెత్తి మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. జోహార్ గద్దరన్నకి, జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి, జోహార్ గద్దరన్నకి. అయితే మిత్రులారా, ఒక చిన్న ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాం, అధికారుల దగ్గరికి వెళ్ళాం, మా విన్నపాలు అయిపోయాయి. ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చాను నేను. మీ ద్వారా కూడా ప్రభుత్వానికి మీ మద్దతుతో వారికి మనం అడగడం జరుగుతూ ఉంది.
మళ్ళొక్కసారి మీరు ఒప్పుకుంటే ప్రజల దగ్గరికి వచ్చాను, మరి ప్రతిపక్షం దగ్గరికి వెళ్దామా? ఈ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి విన్నవించుకుందామా? మనం వాళ్ళకు కూడా చెప్దామా? మరి గద్దరన్నకి ఇంతవరకు కళాక్షేత్రానికి నెక్లెస్ రోడ్లో భూమి కేటాయించలేదు, దాని గురించి మనం వేచి ఉన్నామని. ఒక్కసారి మీరందరూ మద్దతు పలుకుతే మాకు ధైర్యం, మీ అందరికి ధైర్యం. మనం మరో జనవరిలో అయినా కానీ అక్కడ మన సభను నిర్వహించుకుందామని చెప్పేసి నేను మీ అందరి ముందు ప్రతిపాదిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి, అలాగే ప్రకాష్ అంబేద్కర్ గారికి, పెద్దలు ఆరుషి శ్రీధర్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రతి సభకి అదే ఎమోషన్తో వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు. జోహార్ గదరన్నకి, జోహార్ గదరన్నకి, జోహార్ అమరవీరులకి, జై భీమ్, జై భీమ్. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని. జై భీమ్. థ్యాంక్ యూ సూర్యం. ఇప్పుడు పరిచయం అవసరం లేని మన ప్రొఫెసర్